హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూ. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా చేసుకోగలిగే ఫిష్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఈ చేపల వేపుడు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ కష్టపడకుండా అతి సులభంగా ఎవరైనా సరే ఈజీగా చేసేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికని మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా నేను ఇక్కడ ఈ సైజులో కాస్త మందంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేపించుకోవచ్చు. కట్ చేసుకున్న చేప ముక్కల్ని కాస్త కల్లుప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత నీళ్లు పూర్తిగా వాడిపోయేలాగా జాలి గిన్నెలో వేసుకుంటే తడిదనం లేకుండా నీళ్లు పూర్తిగా వాడిపోతాయి. అప్పుడు మనం పెట్టుకునే మసాలా చేప ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు చేప ముక్కలకి మసాలా పట్టించడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు చేతితో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కాస్త తిక్కుగా అయ్యేంత వరకు ఈ మసాలా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి మొత్తాన్ని వేసుకోకండి. ఏమాత్రం నీళ్లు కాస్త ఎక్కువైనా సరే ఈ మసాలా కాస్త జారుడుగా ఉంటే మనకి చేప ముక్కకి సరిగా పట్టుకోదు. అలానే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే చేప ముక్కలను బట్టి ఈ మసాలాలన్నీ ఎక్కువ తక్కువ అనేది వేసుకోవాలి. అలానే మనం తినే కారాన్ని బట్టి కూడా కారం ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. మీరు కాస్త ఘాటుగా తింటే కనుక నేను వేసిన మసాలా దినుసులన్నీ కాస్త పెంచుకోవచ్చు. నేనైతే మీడియం ఘాటుగా ఉండేలాగానే వేసాను. ఈ విధంగా ఈ మాత్రం థిక్నెస్ ఉండేలాగా ఈ మసాలాను కలుపుకోవాలి. మసాలా అంతా నీళ్లు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి కూడా చూసుకోవచ్చు. ఉప్పు కారాలు మసాలాలో ఏమన్నా సరిపోకపోయినా మళ్ళీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకొని నీళ్లు వాడ్చుకున్న చేప ముక్కలను తీసుకొని ఒక్కొక్కటిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా పట్టించాలి. రెండు వైపులా కూడా మసాలా బాగా అంటుకునేలాగా పట్టించాలి. చేప ముక్కల్లో నీళ్లు కానీ తడిదనం లేకుండా తడి పొడిగా మనం డ్రై చేసుకుంటే ఈ మసాలా అనేది బాగా అంటుకుంటుంది. ఇలా చేప ముక్కలు అన్నిటికీ మసాలా పట్టించుకున్న తర్వాత మిగిలిన ఈ కాస్త మసాలాలో 4-5 పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాలో కలిపేసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని లేదా ఇలానే ఉంచి పైన మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే వీటికున్న కూలింగ్ మొత్తం తగ్గుతుంది. అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న కప్పు నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వాలి. చేప ముక్క నూనెలో వేసుకునే ముందు నూనె బాగా కాగిందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాతనే చేప ముక్క వేసుకోవాలి. చూడండి, చేప ముక్క నూనెలో వేసిన వెంటనే ఇలా బుడగల కింద వచ్చాయి కదా, నూనె బాగా కాగిందనమాట. నూనె కాగకుండా చేప ముక్క వేసుకుంటే పెనానికి అంటుకుపోతుంది. అంతేకాదు చేపకున్న మసాలా కూడా విడిపోతుంది. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా చేప ముక్క నూనెలో వేసుకుని మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చేప ముక్క నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదు. అలానే కాస్త గట్టిపడనివ్వాలి. అలానే బుడగలు కూడా తగ్గిన తర్వాత ఇప్పుడు మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా అన్నిటినీ రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత మసాలా పట్టించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటి మధ్యలో. అలానే 2 రెమ్మల కరివేపాకు కాడాలతో సహా వేసుకుంటే చేప ముక్కలకి కరివేపాకు ఫ్లేవర్ అనేది పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈవెన్ గా రెండు వైపులో అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. ఇలా మంచి రంగులోకి ఫ్రై అవ్వగానే వెంటనే ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. ఇలా చేప ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని నాన్ వెజ్ కూరలు చేసినప్పుడు వాడేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.